సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, భగవంతుని ప్రతిరోజు ఆరాధించాలి, పూజించాలి. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం, నీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే గుడికి వెళ్తావు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే మొక్కుకుంటావు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దీపం పెడతావు. ఇలాంటి మనుషులను కూడా చూస్తూ ఉంటాం కదండి. ఎలా మనం అంటే ప్రతిరోజు పూజించాలి అనే విషయాన్ని ఎలా తీసుకెళ్ళాలి? కాదు జయ, మనం ఒక కారులో వెళ్తున్నాం, ఏవో ఎఫ్ఎం పెడతాం, అది మోగేస్తుంటుంది. వాళ్ళు ఎవరెవరో ఏంటేటో కబుర్లు చెప్పేసుకుంటుంటారు, పుస్తకం చదువుకుంటుంటాం. వారు కొంతమంది ఫోన్తో ఆడుకుంటారు, ఎవరితోటో చాట్ చేస్తూ ఉంటారు. ప్రతి ప్రయాణంలో మనం ఇదే కదా చూస్తాం. నలుగురు ఉంటే 4 రకాలు, నలుగురు 4 రకాలు. లేదా వీళ్ళే ఏదో కబుర్లు చెప్పుకుంటారు, నవ్వుతారు, తాగుతారు, తింటారు, తుళ్ళుతారు, కేరింతలు కొడతారు. సడన్గా కారులో గోతులో పడింది, వెంటనే ఏమంటారు? దేవుడా 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 అనరా? ఖచ్చితంగా గోతులో పడ్డారు. ఎవడో ఒకడొచ్చి, ఇంకో ఏదో పెద్ద బండివాడు వచ్చి ఈ గోతులో ఉన్న బండిని పైకి లాగాడు. వెంటనే కార్లు దిగుతారు వీళ్ళు. ఒక్కొక్కళ్ళు కేరింతలు కడతారు, నవ్వుతారు, దండాలు పెట్టేస్తారు. దేవుడా నువ్వు ఉన్నావు, మమ్మల్ని రక్షించావు, నా ప్రార్థన మొరాలకిచ్చావు అంటారు. మళ్ళీ కారు ఎక్కుతారు. ఒక 5-10 నిమిషాలకి సేపు ఇదే మాట్లాడుకుంటారు. గుండె పగిలిపోయింది, గుండె ఆగిపోయింది, అమ్మో మా అమ్మని గుర్తొచ్చింది, మా నాన్న గుర్తొచ్చాడు, నాకు టెన్షన్ వచ్చేసింది, నా పిల్లల్ని వదిలేసి వచ్చాను, ఇవి మాట్లాడుకుంటాం. ఒక అరగంట 20 నిమిషాల తర్వాత మెల్లిగా అంతా సర్దుమడుగుతుంది. ఆకలిస్తూ ఉంటుంది. ఎక్కడో బ్రేక్ఫాస్ట్కో, లంచ్కో, డిన్నర్కో ఆగుతారు, అవి తింటారు. మళ్ళీ ఎఫ్ఎం మొదలవుతుంది, మళ్ళీ మెసేజ్లు మొదలవుతాయి, మళ్ళీ ఫోన్లు, కబుర్లు, తాగుడు, తిరుగుడు, తుళ్ళడం, నవ్వడం, కేరింతలు కొట్టడం, సినిమా పాటలు. ఆ పాట మోగుతుంటే మనం కూడా మోగుతూ ఉంటాం. ఇది జరుగుతుందా జరగదా? జరుగుతుంది. ఏదైనా అతిశయోక్తి చెప్పాను నేను ఇందులో? లేదు రమ్మగారు కదా, క్వైట్ న్యాచురల్. మన జీవితం మామూలుగా సాగిపోతున్నప్పుడు మనకి భగవంతుడి మీద అతీతమైన శక్తి మీద ఏ ఐడియా, ఆలోచన, అవగాహన, ఆసక్తి ఉండవు. మనం ఏమీ చెయ్యలేము అని అర్థమైనప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తొస్తాడు. కరెక్ట్. ఇది పాయింట్. ఇది జరుగుతుంది. కష్టాలు వచ్చినప్పుడే మనం మొక్కుకుంటాం. కష్టాలు ఏదైనా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ లో ఉంటే 10 రోజులు పాటు రోజు గుడికి వెళ్ళిపోతాం. రోజు 40 వేసి ఆంజనేయ స్వామికి 40, ఇంకొక ఆయనకి ఇంకో 30, అమ్మవారికి ఒక 21 ప్రదక్షిణాలు చొప్పున చేసేస్తాం. ఆ గుడికి వస్తా, ఈ గుడికి వస్తా అని మొక్కుంటాం. చిన్న చిన్న ముడుపులు కట్టి పక్కన పెడతాం. ప్రాబ్లమ్స్ తీరాక గుర్తున్నంత మటుకు తీర్చేసుకుంటాం. చాలా కొద్ది మందే ఈ ప్రార్థనని కంటిన్యూ చేస్తారు. జీవితంలో మన వల్ల ఏది కాదు అని అర్థమైన వాళ్ళు రెగ్యులర్గా ప్రార్థనలో ఉంటారు. మనం ఏం కాదు, మొత్తం ఆయనే, అంతేనా? అది ఏదైనా సమస్య వచ్చాక తెలుస్తుంది కొంతమందికి. ఏ సమస్య రాకుండానే ఈ జీవితం అనేది భగవంతుడిచ్చిన వరం, అతడిని నిత్యము ప్రార్థించాలి అనే అవగాహన ఉండేవాళ్ళు కొంతమందే ఉంటారు. ఇందులో మళ్ళీ ఎంతసేపు పూజ చేసి చావుగొట్టి చెవులు మూసేవాళ్ళు దేవుని పడుకోనీరు, కూర్చోనీరు, నుంచోనీరు, అది జరుగుతాయి కొంత. కానీ ఈ రెగ్యులర్ ప్రార్థన విధానం ఉంది చూడు, ఆ నమ్మకము, ఆ అలవాటు తక్కువ ఉంటుంది. దీన్ని ఏం చేయాలి, ఎట్లా ఇది నేర్చుకోవాలి అంటే మనం పిల్లలకి నేర్పాలి. మనకి సాధారణంగా ఎలా ఉంటుంది, మనుషులు అన్నవాడికి ఏం చేసినా ఇదంతా నా ప్రతాపం అని ఉంటుంది. ఇప్పుడు నేను బోల్డ్ వీడియోలు చేస్తాను, నెలకు 50 వీడియోలు చేసేస్తాను మనం, అవునా కదా? రకరకాల విషయాలు మాట్లాడతాం. నువ్వు నన్ను అడుగు, రామ్ గారు ఇవన్నీ మీకు ఎలా తెలుసుంటే, నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నాను, చిన్నప్పటి నుంచి చాలా పుస్తకాలు ఉన్నాయి మా ఇంట్లో, లోకజ్ఞానం ఉంది నాకు, మాది పల్లెటూరు, మేము బోళ్ళంతమంది అక్క చెల్లెళ్ళం, ఫ్యామిలీలు పెద్దవి, ప్రపంచాన్ని చూడడం వల్ల నాకు ఈ జ్ఞానం వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది చెప్తా. వీటన్నిటికీ ముందు ఒక వాక్యం ఎప్పుడు చెప్తానే జయ, నేను భగవంతుడు ఇచ్చిన అవకాశం. అవును, ఇంత దాన్ని నేను సంపాదించుకోలా, మా ఇంట్లో పుట్టడం నా ఛాయిస్ కాదు, ఈ మొత్తానికి కారణమైన మా ఇంట్లో నా పుట్టకుంది చూడు, అది భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఇంతమంది గెస్టులు ఉంటే సుమన్ టీవీలో కథలు చెప్పే అవకాశం నా ఒకదానికే రావడం భగవంతుడు ఇచ్చిన అవకాశం. దాన్ని అందిపుచ్చుకుని నేను ఏదో చేస్తున్నా, చేతనైంది. ఈ బేసిక్ పాయింట్ ఉంది చూడు, దైవానుగ్రహం వల్ల ఇది జరిగింది,
తర్వాత నేను అప్పుడు నన్ను ఎవరో పట్టుకున్నారు, నేను చెరులో మునిగా, పైనుంచి పట్టుకున్నాడు ఒకడు, కాళ్ళు చేతులు ఆడిస్తా నేను. ఇప్పుడు నేను అది చేస్తున్నా. నన్ను పైనుంచి పట్టుకున్నవాడు ఎవడు? నేను నా గొప్ప చెప్పటల్లా, నా సంగతి చెప్తున్నా మీకు. ఎవరైనా ఇంతే. నువ్వు పెద్ద వ్యాపారవేత్తవి, 500-600 మంది నీ కుటుంబాలు నీ కంపెనీ మీద ఆధారపడి ఉన్నాయి. ఇంతమందిని చూసుకునే అవకాశం నీకు ఇచ్చాడు భగవంతుడు. మన సుమన్ టీవీ సంస్థలోనే 400-500 మంది ఉద్యోగులు ఉన్నారు. రోజుకి కొన్ని కోట్ల వ్యూస్ వస్తుంటాయి మనకి, 100 కొద్దీ వీడియోలు చేస్తాం. ఎక్కడి నుంచి? ఈ ఎంటర్టైన్మెంట్ ద్వారా ధన సంపాదనకి భగవంతుడు అవకాశం ఇచ్చాడు కంపెనీకి. ఇది ఒక బేసిక్ పాయింట్. దీన్ని రోజు మనం డబ్బు కొట్టుకుని చప్పట్లు చెప్పక్కర్లా, ఇక్కడ ఇక్కడ ఉంచుకోవాలి. ఈ రెండు మన ఆత్మతోటి అనుసంధానం అయ్యి ఉంటాయి. ఇదంతా నా ప్రతాపమే అనుకుంటే టంగ్ మనకు మొట్టికాయ పడుతుంది. ఈ మొట్టికాయ ప్రపంచానికి కనబడపోయినా మనకి తెలుసు, మనకే తగులుతుంది కదా, మనకు తెలుసు కదా, మనకే బొప్పి కట్టిద్ది మనకే బొప్పి కట్టుతుంది. కాబట్టి ఆ లోపల గనక అది తెలివిడి ఉంటే ప్రార్థన ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆ ప్రతాపం కాదు ఇదంతా. ఈ ప్రతాపాన్ని ఇలా చూపించటానికి నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు అన్న ఒక్క నమ్మిక లోపల ఉంటే ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనకమ్మా ఎంతసేపు నేను ప్రతిసారి మనం మాట్లాడినప్పుడల్లా చెప్తా, ఇన్ని పువ్వులు అన్ని పూసలు అవి ఏమిటో ఉంటేనే పూజ అని పొరపాటును కూడా అనుకోవద్దు. ఉండాలి, హృదయ కుసుమాన్ని సమర్పించాలి భగవంతుడికి, అంతే. అవేమిటో ఇవన్నీ చేయాల్సిందే, ఇంత చేయాలి, షోడశోపచారాలు చేయాలి, ఇంకేమిటో చేయాలి, చెప్పని భోగు చేయాల్సిందే, మడి మసానం అన్నీ ఉండాల్సిందే, అదంతా లేదమ్మా. అవన్నీ నీకు చేతొచ్చింది, నువ్వు చేయగలిగింది, నువ్వు పెట్టగలిగినంత. అవేవి పెట్టలేకపోయినా నువ్వు ప్రార్థించవచ్చు కదా. మనసా వాచా కర్మణ ఒక్క నమస్కారం చేసుకోవచ్చే భగవంతుడికి. దొరికిన పువ్వు పెట్టు, పువ్వు దొరకనాడు, అయ్యా నాయన పువ్వులు లేవు ఇవాళ, పూజించలేకపోతాను, నా ప్రార్థనే నీ పూజనైనా అని చెప్పు, చాలు, ఆయన ఒప్పుకుంటాడు. మనం ఒప్పుకోలేము, మనకు కావాలి. ఈ వేషమంతా మనకు అవసరం, భగవంతుడికి ఏమక్కర్లేదమ్మా. అవి నీ లోపల అహంకారం లేని నీ మనసు భగవంతుడికి కావాలి. పైకి నువ్వేం మాట్లాడినా సరే, నీ లోపల ఏమున్నావు, నువ్వు ఎలా భగవంతుడి దగ్గరికి వెళ్తావు, ఇదే ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే ఇదంతా మన ప్రతాపం అనుకుని ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మన కంపెనీ ఉంది, కంపెనీ దృష్టిలోనే చెప్పుకుందాం, ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నాం, రోజువారీ బోళ్ళని చేసేస్తారు పనులు అంతా, కర్మచారులు ఉన్న పని వాళ్ళు అందరూ కూడా, ఆఫీస్లో ఉన్నవాళ్ళు, స్టూడియోలో ఉన్నవాళ్ళు. ఏదైనా ప్రాబ్లం వస్తేనే ఎండి దగ్గరికి వెళ్తాం, అంతేగా, ఒక తాత్కాలిక ప్రయోజనం కోసం వెళ్తాం. కానీ నిజానికి ఈ కంపెనీ ఎవరిది? అయింది. రోజువారీ ఆయన మన మధ్య లేడు, మనమేం ముట్టుకోకర్లా ఆయన్ని. 2-3 నెలలకు 5-6 నెలలకు ఒక్కరోజు ఆయన అవసరపడుతుంది మనకి, అత్యవసరం. ఇవి ఆయనతో మాట్లాడితే కానీ సార్ట్ అవుట్ కాదు. అంటే ఆ ఒక రోజుకేనా ఆయన? కాదుగా. ఈ మొత్తం కంపెనీ నడిపే అసలు కదా సూత్రధారి ఎవరు? అతనే కదా. అవునా? అవునండి. ఆయనతో మాకే సంబంధం అంటామా మనం? దేవుడు కూడా అంతే కదమ్మా. ఈ 400-500 మంది కంపెనీని నడిపే ఎండీకే ఈ మొత్తం అందరి మీద కంట్రోల్ ఉంటే ప్రపంచాన్ని జగన్నాటక సూత్రధారికి ఉండదు? ఆయన కంట్రోల్లోనే ఉన్నాం కదా మనం. ఏమైనా చూపించకుండా ఆయన కనపడకుండా చేయగలమా? అసలు చేయలేం కదా. కాబట్టి లోపల తెలుసుకోండి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే దైవారాధన చేస్తాం అనే ఆలోచన మానండి, అది మంచిది కాదు. మీరు రోజువారీ సరిగ్గా బిహేవ్ చేయకుండా సడన్గా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను అద్భుతంగా ఉంటానంటే అదంతా లెక్కించబడదు, అది లెక్క పెట్టబడదు. ఇదే లెక్క పెట్టబడుతుంది, నీ బ్యాడ్ బిహేవియరే కనపడుతుంది. ఇవి పెద్దవైపోతాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అది చేయొద్దు అట్లా. మీ మీద డిసిప్లినరీ యాక్షన్స్ అవి తీసుకుంటే మీరు చేయగలిగేది ఏముంది కదా. ఈ కంపెనీలో తీసేస్తే ఇంకో కంపెనీలోకి వెళ్తాం. ఎన్ని కంపెనీలు పోని మారేవు, ఎన్నైనా ఉన్నాయి. భగవంతుడి కంపెనీయో అదొకటే కదా. ఈ ప్రపంచం ఒకటే ఉంది కదా. ఇందులోంచి చేడాక నువ్వు దిగిపోయి దిగనాసిల్లిపోయి పోవటమే, అంతే, ఇకేం లేదు. అందుకని నిత్యం ప్రార్థన చేసే విధానాన్ని ప్రాక్టీస్ చేయండి. కాసేపైనా భగవంతుడి పట్ల విశ్వాసాన్ని ప్రకటించే అవకాశాన్ని తీసుకోండి. 5 minutes అంతే. పూజకి టైం లేదండి, వాళ్ళ టైం చాలేదంటారు పాపం.
అంటే పూజ అనగానే మన దేవుడి మందిరం శుభ్రం చేయటము, దీపారాధన కుందులు తోముకోవటము, ఒక 50 రూపాయల పువ్వులన్నీ అమర్చటము, ఒక 20 రూపాయల పళ్ళు నివేదన పెట్టటము, దీపారాధన చేయటం, దీపాన్ని చుట్టూతా పువ్వులు పేర్చాలి, మనంత పని అదంతా కదా. ఒక దండం పెట్టడానికి అంత పని ఉందా? ఈ క్రియ సాయంకాలం చేసుకో, వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుని వెళ్ళు. మినిమం థింగ్ గుడ్ మార్నింగ్. తెల్లవారులేస్తే ఎంతమంది గుడ్ మార్నింగ్లు పెడుతున్నావమ్మా మనం? నేను అసలు స్పందించిన జయ నీకు పదే పదే చెప్తుంటాను నేను. కనీసం ఒక నెల రోజుల పాటు రోజు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ పెట్టిన తర్వాత బాబు మీకు విసుగు లేదా, ఎందుకు నైనా పెడతారు అని చెప్పాల్సి వస్తుంది. ఇవి గుడ్ మార్నింగ్లు పెట్టేటప్పుడు దేవుడికి కూడా చెప్పచ్చు కదా ఒక శుభోదయం. మనం ప్రాబ్లం వచ్చినప్పుడు పిలుస్తాను నేను, అప్పటి వరకు మా ఇంట్లో అసింటా ఉండు అని చెప్తామా? అలా చెప్పకూడదుగా, ఇలా చెప్పండి. రోజు నమస్కారం చేసుకోండి. నిద్ర లేచాక, లేవగానే, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు, సాయంకాలం ఇంటికి బయటకు రాగానే, పని నుంచి తిరిగి రాగానే, రాత్రి పడుకునేటప్పుడు 4 పూటల భగవంతుణ్ణి తలుచుకుని మీ ఇష్టదైవాన్ని ఒక నమస్కారం చేసుకోండి. ఇది మీరు పిల్లలకు కూడా చెప్పచ్చు, నేర్పించవచ్చు. నిత్యము దైవాన్ని మనతో ఉంచుకోవచ్చు మనం. అంతే. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎండి దగ్గర పరిగెత్తినట్టుగా పరిగెత్తుదాం అప్పుడు కూడా అవసరమైతే పరిగెత్తచ్చు. ఈ రోజువారీ గుడ్ మార్నింగ్ కూడా చెప్పండి. ఖచ్చితంగా. డెఫినెట్గా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.